జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. హలో ప్రతిపక్షం రాయుడు గారు, హౌ ఆర్ యు? ఏంటి ఎటకారమా? నువ్వు ఇప్పుడు అధికారంలో ఉన్నావు, నేను 10 ఏళ్లున్నాను. అందుకేనా ప్రజలు ఓడించారు? గెలుపు ఓటములు శాశ్వతం కాదు. సరేగాని స్టేషన్కి ఎందుకు వచ్చారు? అధికారం ఉందని నువ్వు చేస్తున్న అక్రమాలకు చెక్ పెట్టడానికి వచ్చాను. ఒక ఆడపిల్లకి నువ్వు చేసిన అన్యాయానికి న్యాయం చేద్దామని వచ్చాను. నేను ఒక ఆడపిల్లకి అన్యాయం చేశానా? ఎవరా పిల్ల? మాటలు జాగ్రత్త, పిల్ల కాదు, నా చెల్లెలు. చెల్లెలా? అలా చూడు. ఈ వసు నీ చెల్లెలా? ఎప్పుడు చెప్పలేదు. నాకు ఇప్పుడే తెలిసింది, తను నాకు దేవుడిచ్చిన చెల్లెలు. రామ్మ వెళ్దాం. అసలు ఏం జరుగుతుంది పిఏ? ఈ వసు రాయుడికి ఎలా చెల్లెలైంది? ఏమో సార్, మీ రాజకీయ నాయకుల రిలేషన్స్ మీకే తెలియాలి. ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? మీ వాడిని వదిలేశాను కదా. మీరు ఇంకొకళ్ళని కూడా వదిలిపెట్టాలి. ఇంకెవరున్నారు సార్? అభిరామ్. అతను డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు సార్, కోర్టుకి తీసుకెళ్ళాలి. కోర్టుకి ఇంకో 3 రోజులు టైం ఉంది, బెయిల్ ఇవ్వు. ఇది నాన్ బెయిలబుల్ కేసని బహుశా ప్రతిపక్ష నేతకు తెలిసినట్టుగా లేదు. అసెంబ్లీలో అడ్డగోలుగా లేచి అక్కడ అరిచినట్టు ఇక్కడ అరుస్తున్నావేంటి రాధాకృష్ణ? ఈ కేసులో నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? నీ ఇంట్రెస్ట్ ఏంటి అసలు? మొత్తం ఈయన చేశాడు సార్ అని మీరు అనుకుంటున్నారేమో. ఈ కేసుకి ఈయనకు ఏ సంబంధం లేదు సార్. అయితే మైక్ ఆఫ్ చేసుకోమని చెప్పు. నోరు మూసుకొని ఉండమంటున్నారు సార్. చూడే సాయి, ఇలాంటి కేసులు నీకు కొత్త కాదు, నాకు కొత్త కాదు. నాతో ఆర్గ్యుమెంట్ చేయకుండా నా వ్యక్తిగత పూచీకత్తు మీద అభిరామ్కి బెయిల్ ఇవ్వు. ఎలక్షన్స్ ఇంకా 6 నెలలే ఉన్నాయి. పార్టీ మారుతుంది, ప్రభుత్వం మారుతుంది. ఈ ఎమ్మెల్యే ఎక్స్-ఎమ్మెల్యే అవ్వకపోడు, నేను మినిస్టర్ని అవ్వకపోను. సరే సార్, మీరు చెప్తున్నారు కాబట్టి అభిరామ్ గారికి బెయిల్ ఇస్తాను. కానీ మా రూల్స్ మాకుంటాయి కదా, కండిషన్ బెయిల్ ఇస్తా. ఏదో ఒకటి ఇవ్వు. థ్యాంక్ యూ సార్. మీరు నాకు థ్యాంక్స్ చెప్పద్దు అభిరామ్. ఇప్పుడు నేను ప్రాణాలతో ఉన్నానంటే కారణం నీ భార్యే. చాలా థ్యాంక్స్ అమ్మ వసుంధరా. నా లైఫ్ అంతా నీకు రుణపడుంటాను. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నాకు ఫోన్ చేయమ్మా. మీకేం కాదు అభిరామ్, ధైర్యంగా ఉండండి. ఈ గుంటనక్కలు తోడేళ్లు మిమ్మల్ని ఏం చేయలేవు. ఉంటాను అభిరామ్, పార్టీ మీటింగ్ టైం అయింది, వెళ్ళొస్తానమ్మా. ఇక్కడ సంతకం పెట్టండి.
నీకిచ్చింది కండిషన్ బెయిల్. అంటే ఈ 3 రోజులు పొద్దున 9 గంటలకి సాయంత్రం 6 గంటలకి స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలి. సిటీ దాటి వెళ్ళకూడదు. పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకి రావాలి. వీటిని అతిక్రమిస్తే మీ బెయిల్ రద్దవుతుంది. అంతేకాదు, మీరు కనిపించిన పక్షంలో మీ మిస్సెస్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలా అని ఇందులో రాసుంది. తెలుసు ఎస్ఐ గారు, ఈ 3 డేస్లో మిమ్మల్ని ఒక్క రోజు కూడా డిసప్పాయింట్ చేయను. చెప్పిన టైం కన్నా ముందే వచ్చి సైన్ చేస్తాను. ప్లాను బాగానే వేశారు ఎమ్మెల్యే గారు, కానీ ఒక్కటి మిస్ అయ్యారు. తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తలని తన్నేవాడు ఇంకొకడుంటాడు. నన్ను సెల్లో కూర్చోబెడితే నా భార్య ఏడుస్తూ ఇంటికెళ్ళిపోతుంది అనుకున్నావా? నీకంటే పవర్ఫుల్గా ఉన్న రాజకీయ నాయకుణ్ణి అన్నయ్యగా తెచ్చుకుంది. ఏ ఫ్యామిలీ కోసం ఆయన వెయిట్ చేస్తున్నారో అదే ఫ్యామిలీని అడ్డు పెట్టుకుని మీరు ఆయన్ని దెబ్బ కొట్టాలనుకుంటున్నారు. మీ ప్లానింగ్ రాంగ్ ఎమ్మెల్యే గారు. కుటుంబం ఆయన బలం. కుటుంబం అంటే ఆయనకి ప్రాణం. కుటుంబానికి కూడా ఆయనంటే ఇష్టం. మా కుటుంబాన్ని మీరేమీ చేయలేరు. ఆ విషయం ఇప్పుడు ఆయనకు అర్థం కాదులేండి వసు గారు. ఆ టైం వస్తుంది, అప్పుడు చెబుదాం. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.